మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ చూస్తున్న అందరికీ కూడా నమస్కారం. కోనసీమ అంటే అందరికీ గుర్తొచ్చేది కొబ్బరి. కొబ్బరి నుంచి ఏది వ్యర్థం కాదు. కొబ్బరి నుంచి దాదాపుగా 70 రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చు. 2017లో అంబాజీపేట మండలంలో కృషివాలా కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ ద్వారా కాయర్ క్లస్టర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం నేదునూరులో ఏర్పాటు చేశారు. ఈ రోజున ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ కోకో నుండి కాయర్ పిట్, కోకో బ్రిక్ని తయారు చేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కోనసీమ కొబ్బరి రైతుకు ఉపాధి అంటూ ఉంటారు మన అడ్డాల గోపాలకృష్ణ గారు. ఈయన గురించి ముందు తెలుసుకుందాం. 2017 నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా రైతు నేస్తం పురస్కారం అందుకున్నారు. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుని కృషివాలా సంస్థ తరపున 5 లక్షల రివార్డుతో సహా కలిపి అందుకున్నారు. ఈయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి. ఎలాగనేదని తొలిగా ఈ కార్యక్రమం పూర్తిగా చూసి తెలుసుకోండి. చాలా ఉపయోగపడేదని నేను నమ్మి మీకు అందిస్తున్నాను. అటువంటి డొక్కల్ని అందులో మనం తొట్లో వేస్తాం. తొట్లో వేసిన తర్వాత ఆ డొక్కలు ఒకసారి మన షెడ్డర్లో పడిన తర్వాత షెడ్డర్ కన్వేయర్ బెల్ట్ ద్వారా షెడ్డర్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం డొక్కలు అందులో వేసిన తర్వాత ఒకసారి అది నలిపి, ఆ డొక్కలు నలిపి మనకి ఒకసారి ఫైబర్ వస్తుంది. అలా వచ్చినటువంటి ఫైబర్ని మళ్ళీ ఇంకొకసారి మేటి కింద వేస్తాం. మేట్ల కింద వేసి బాగా వాటరింగ్ చేస్తాం. వాటరింగ్ పూర్తయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇందులో ఇంకొక తొట్లో వేసిన తర్వాత దీని సహాయంతో మళ్ళీ వెళ్ళి క్వాలిటీ ఫైబర్ తయారవుతుంది. మనకి ఒకటో ప్రధానమైన ఉత్పత్తి క్వాలిటీ ఫైబర్ తయారవుతుంది దీంట్లో. ఆ ఫైబర్ మనం ఇక్కడ చూద్దాం రండి. ఇది ఒకసారి ఇందులో వేస్తే మనకి ఒకసారి అయినటువంటి పిట్టిది పీచిది. ఈ పీచి నుంచి మనకి మళ్ళీ రెండోసారి మళ్ళీ దీన్ని శుభ్రం చేయడం ద్వారా మనకి క్వాలిటీ ఫైబర్ తయారవుతుంది. ఇలా ఇది ఒకటోసారి తయారైనటువంటి మెటీరియల్ ఇది. దీన్ని తడుపుతున్నాం. ఇప్పుడు ఇది కొద్ది మనం తడుపుతాం. దీన్ని బాగా తడపాలి. ఇలాగ 4-5 రోజులు ఒకటోసారి తయారైనటువంటి పీచుని మనం ఇలా తడిపిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మేటేసి మేటిలోంచి అలా మనం దాంట్లో వేస్తాం. రండి. మనకి రెండోసారి ఇందులో పడిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. అటు వచ్చేయండి సార్, అటువైపు వెళ్తాం. ఇక్కడ రెండోసారి మనకి పడిన తర్వాత ఆ గల్లాలో పడినటువంటి తీసుకొచ్చి దీన్ని ఇలా ఇందులో పడి మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఈ 2 ప్రాసెస్లో కూడా మనకి ఇక్కడ కోకోపిట్ అనేది ఇలా కోకోపిట్ వస్తుంది. ఈ కోకోపిట్ని మనం మళ్ళీ దీన్ని జల్లెడ పడతాం. ఇందులో ఉన్న బేబీ ఫైబర్ని రిమూవ్ చేసి మళ్ళీ అందులో అక్కడికి వచ్చిన తర్వాత బేబీ ఫైబర్ కూడా పడిపోయిన తర్వాత కోకోపిట్ వస్తుంది. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే లోఈసీ కోకోపిట్ని మనం తయారు చేస్తాం. లోఈసీ కోకోపిట్ తయారు చేయడం అనే ప్రాసెస్ కూడా మనం చూపిద్దాం. ఇది క్వాలిటీ ఫైబర్. ఇది నెంబర్ 1 ఫైబర్ అనమాట. లెంగ్త్ని బట్టి దీని యొక్క స్ట్రిప్నెస్ని బట్టి మనకి దీని క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది నెంబర్ 1 వెట్ ఫైబర్. దీన్ని డ్రై చేసి దీన్ని తాడు పరిశ్రమకి తీసుకెళ్తారు. కోనసీమలో వేలాది మంది మహిళలు, నిరుద్యోగ యువకులు ఇది వెట్ ఫైబర్ తోటి తాడు తయారు చేసుకుంటారు. 2 ప్లేయర్ని కానీ 3 ప్లేయర్ని కానీ అలాంటి ఉపాధి అవకాశానికి మళ్ళీ ఇది ఇక్కడ మనకి రా మెటీరియల్ దొరుకుతుంది అనమాట. అలాగే ఈ ప్రాసెస్లో వచ్చినటువంటి కోకోపిట్ని అంతటిని తీసుకెళ్ళి మనం దీన్ని లోఈసీ చేస్తాం. లోఈసీ చేయడం కోసం సాధారణంగా సేంద్రీయ పద్ధతులు కొన్ని ఉన్నాయి, రసాయన పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇదివరకు గతంలో అయితే రాక్ ఫాస్ఫేట్, యూరియా వాడి ఈ యొక్క పొట్టులో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ తగ్గించడం, తర్వాత లిగ్నిన్ తగ్గించడం అటువంటి ప్రక్రియలు చేసేవారు. ఇప్పుడు సేంద్రీయ పద్ధతి, మేమంతా ఆర్గానిక్లో ఉన్నాం కాబట్టి సేంద్రీయ పద్ధతి ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీ, విద్యుత్ చాలకతను తగ్గించడం కోసం కాయర్ బోర్డు అభివృద్ధి చేసినటువంటి ఫ్లోరోటస్ సాదర్ కాజు అనేటటువంటి ఒక శీలింద్రం సహాయంతో
మనం ఇలా హీప్ చేసి ఆ గుట్టల్లో ఉన్నటువంటి ఈసీని తగ్గించడం జరుగుతుంది. రకరకాల పద్ధతుల ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఈసీని తగ్గించవచ్చు. వేస్ట్ డికంపోజర్ కానీ లేకపోతే వేరే అదర్ బయోడిగ్రేడబుల్ ఏజెంట్స్ ద్వారా కానీ మనం దీన్ని తగ్గించవచ్చు. బట్ మేము ఇక్కడ ఫ్లోరిడస్ సాదర్ కాదు అనేదాన్ని ఉపయోగించేసాం. బిఫోర్ దట్ మనం ఏం చేసామంటే దీంట్లో ఉన్నటువంటి బేబీ ఫైబర్ని కూడా రిమూవ్ చేసాం. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి బేబీ ఫైబర్ ఎంత చిన్న ఫైబర్ అయినా సరే దాన్ని రిమూవ్ చేసి దీన్ని మనం తీసుకుని వెళ్ళి మనం గుట్టల కింద తయారు చేసి ఈ గుట్టల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆరబెడతాం. ఆరబెట్టే ప్రాసెస్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. మనం తయారైనటువంటి లోఈసీ కోకోపీట్ని బేబీ ఫైబర్ కూడా ఉండదు ఇందులో. ఈ యొక్క లోఈసీ కోకోపీట్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఎండబెడతాం. యాక్చువల్గా అలా ఎండబెట్టినటువంటి దాన్ని మాత్రమే బ్రిక్ చేయగలం. మన ఇక్కడ ఈ ఫర్మ్ దగ్గర లోఈసీ కోకోపీట్ కూడా 1000 టన్నులు ఉంది. సుమారు 1200 టన్నులు లోఈసీ కోకోపీట్ని ఇక్కడ మనం స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ లోఈసీ కోకోపీట్ని అంతటే తీసుకెళ్ళి ఎండబెట్టి, ఇది కూడా ఎండే ప్రాసెస్సే యాక్చువల్. ఇలాగా ఇది మనం పొట్టు ఎండబెడతాం. ఎండబెట్టినటువంటి పొట్టుని వేసవిలో కొంచెం సులువుగా ఎండిపోద్ది, మనకి వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అతి త్వరలోనే ఇదంతా మనం సిమెంట్ కళ్ళం చేయబోతున్నాం. ఈ సిమెంట్ కళ్ళం సహాయంతో ఇంకొంత లోఈసీ కోకోపీట్ని వేగంగా ఈ పొట్టుని వేగంగా ఎండబెట్టుకునే స్కోప్ ఉంటుంది. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయినటువంటి పొట్టు. ఇది ఇలా డ్రై అయిపోయిన పొట్టుని తీసుకొచ్చి ఆ బండి సహాయంతో తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారు. ఇక్కడ మనం స్టాక్ పెడతాం. ఈ యొక్క స్టాక్ని మనం 5 kg బ్రిక్ చేస్తాం. ఇది మిషనరీ. ఇది అక్కడ మనం ఈ యొక్క పొట్టుని అందులో కనుక వేసినట్లయితే ఆ పొట్టు అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇక్కడికి వచ్చి కన్వేయర్ బెల్ట్ ద్వారా వచ్చినట్టు మొదటగా మనం లోఈసీ తయారైనటువంటి కోకోపీట్ని ఇలా మళ్ళీ గళ్ళలో వేస్తాం. ఇది గళ్ళలో వేసిన తర్వాత డ్రై అయిపోతుంది. ఫుల్ డ్రై అవ్వాలి. ఒకసారి ఫుల్గా డ్రై అయితే తప్ప బ్రిక్ తయారవదు. లోఈసీ కోకోపీట్ అయిన తర్వాత దాన్ని బేబీ ఫైబర్ చాలా వరకు తీసేసి మళ్ళీ దీన్ని గళ్ళలో వేసిన తర్వాత ఇది కన్వేయర్ బెల్ట్ సహాయంతో మనకి ఇలా లోపలికి వచ్చేస్తుంది. వచ్చినటువంటి ఈ పక్క వచ్చేయండి సార్. ఇలా వచ్చినటువంటి కోకోపీట్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న బేబీ ఫైబర్ కానీ అదర్ మెటీరియల్ ఏదైనా ఉన్నట్లయితే ఎక్సెప్ట్ కోకోపీట్ అదంతా కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఒక్కసారి ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఫైన్ క్వాలిటీ ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్గా తయారు చేసేది కాబట్టి ఫైన్ క్వాలిటీ కోకోపీట్ మాత్రమే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఇక్కడ డస్ట్ ఉంటుంది కాబట్టి మాస్క్ పెట్టుకోవాలి మనం. ఇది అయిపోయిన తర్వాత ఇందులో శాండ్ ఫిల్టర్, ఇది శాండ్ ఫిల్టరు. ఇది ఇందులో ఉన్నటువంటి ఇసుకను కూడా మొత్తానికి జల్లించేస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఆ కోకోపీట్ మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇలా వచ్చి ఈ గళ్ళలో పడుతుంది. దీనికి గళ్ళలో పడిన తర్వాత ఇక్కడికి వచ్చి బ్రిక్ తయారవుతుంది. బ్రిక్ తయారీ విధానాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది 5 kg బ్రిక్. మనం కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లోఈసీ కోకోపీట్ 5 kg బ్రిక్ కింద మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో తయారు చేసి దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చే సమ్మర్కి భారీ స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి లోఈసీ కోకోపీట్ని మొత్తాన్ని ఇలా బ్రిక్ తయారు చేయాలనేది మా ప్రణాళికలో ఒక భాగం. ఈ యొక్క లోఈసీ కోకోపీట్ ద్వారా మనం మొక్కలు పెంచడానికి లేదా భూమిలో మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ పెంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి కొబ్బరి చెట్టు నుంచి వచ్చినటువంటి కొబ్బరికాయ యొక్క డొక్క ఏ విధమైనటువంటి విలువ లేకుండా ఉండేదాన్ని, డొక్క నుంచి వచ్చేదాన్ని మనం ఉపాధి అవకాశంలో భాగంగా ఫైబర్ తయారు చేసాం. ఆ ఫైబర్ని మళ్ళీ ఎండ్ ప్రోడక్ట్ కింద తాడు మిషన్లు కానీ లేదంటే డోర్ మ్యాట్స్ కానీ జియో ఫైబర్ కానీ
అనేక రకాలైనటువంటి ఉపయోగాలకి దాన్ని వినియోగిస్తారు. అది కాకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి పొట్టు అబ్సల్యూట్లీ ఇది వరకు గతంలో అయితే 2 దశాబ్దాల క్రితం అయితే దీనికి ఏ విధమైనటువంటి లబ్ధి లేక రైతులు దీన్ని రకరకాలుగా ఖాళీ ప్లేసుల్లో డంప్ చేసి ఫైర్ చేసేవారు. అలాంటి యొక్క కోకోపీట్ని ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో భూమి సారాన్ని పెంచడానికి, నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి, వేరు వ్యవస్థ బాగా ఉండడానికి, అతి ముఖ్యంగా నర్సరీల్లో ప్రధానమైనటువంటి వనరుగా దీన్ని మార్చడానికి ఒక ఇన్కమ్ జనరేషన్, వేస్ట్ ఫ్రమ్ వెల్త్ అనేది ఇన్కమ్ జనరేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో ఈ 5 kg బ్రిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతుంది. ఈ కొబ్బరి ద్వారా వచ్చేటటువంటి అనేక ఉత్పత్తులు చెప్పవచ్చు, డొక్కవచ్చు, పీచ్ అవ్వచ్చు, ఇతరత్ర లోపల ఉండే కెర్నల్ అంటే కొబ్బరి నుంచి వచ్చే ఉత్పత్తులు అయితే 70 సుమారు ఉన్నాయి. కోకోనట్ చిప్స్, వెనిగర్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, డెసికేటెడ్ కోకోనట్ పౌడరు, నటాడీ కోకో, అనేక రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొబ్బరి నీరు, బొండ నీరు కూడా చాలా ఆరోగ్యవంతమైంది. ఇలా అనేక రకాల కోకోనట్ బర్ఫీ, మళ్ళీ కొబ్బరి కోర్ నుంచి బర్ఫీ కానీ లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు కానీ అనేక రకాల గ్రామీణ కుటీర పరిశ్రమలో మహిళా ఆధారితమైనటువంటి తయారు చేసుకుని ఉపాధి పొందడానికి కూడా అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మొదట ఉపాధి నేను తెచ్చుకోవాలి అనేటటువంటి పట్టుదల యువకుల్లో ఉండాలి. 2 అలాంటి యువతని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారికి సాంకేతికంగా కానీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత మోతాదులో చేసుకోవాలనే టెక్నికల్ నాలెడ్జ్ కానీ, అలాగే వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వారిని ఎంకరేజ్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఆ రెండిటి యొక్క సమన్వయంతో ఇక్కడ మన కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత గ్రామీణ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.